రేపే రథసప్తమి. ఇది సూర్యుడి పుట్టినరోజు. రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటారు. ఈరోజు సూర్యుని జన్మదినం. ఈరోజు సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభం అవుతుంది. రథ సప్తమి రోజు చేసే సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ్ణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు పెట్టుకొని చెయ్యాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్త అశ్వములకు చిహ్నం మాత్రమే కాకుండా 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకముల అయిన వ్యాధులను నశింపజేస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమంలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం, ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము. అయితే ఈ రథ సప్తమి రోజున 6 గంటల నుండి 7 గంటల మధ్యలో గుమ్మం ముందు ఈ నీటిని చల్లితే చాలు, లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతూ ఉన్నారు. మరి రథ సప్తమి రోజున గుమ్మం ముందు ఏం చల్లాలి, ఏ నీటిని చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గుమ్మం విషయంలో ఎప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. పట్టణాలలో, అపార్ట్మెంట్లో, సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ ఇతర గదులకు గుమ్మాలే సరిగా కనబడవు. ఇరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికి అయినా సరే గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మమే ఇంటికి శ్రీరామరక్ష. అందుకనే గుమ్మానికి పసుపు, కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవటానికి ఇంటి గుమ్మం ఉండాలి అంటారు మన పెద్దలు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాన్ని కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు ఇవతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు. ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము, పూలమాల కట్టుకోవటము చేస్తూ ఉంటారు. కానీ అలాంటి పొరపాట్లు అస్సలు కూడా చెయ్యకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వలన ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు అలాగే విరిగిపోయినటువంటి వస్తువులు పెట్టడం వలన
అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు. చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. గుమ్మం లక్ష్మీ స్వరూపం కనుక గుమ్మం దగ్గర ఇలాంటి తప్పులు చేయకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రత్యేకించి రథ సప్తమి రోజున గుమ్మం ముందు ఏ నీటిని చల్లాలి? లక్ష్మీదేవి అనుగ్రహంతో కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఏమీ లేదు, ఈ సప్తమి రోజున సూర్యుడు ఉదయించే సమయంలో అంటే ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చక్కగా ఒక గ్లాసును కానీ లేదా బౌల్ని కానీ తీసుకొని దానిలో కొన్ని మంచి నీళ్లు పోయండి. తర్వాత కొంచెం గోమూత్రం కూడా ఆ నీటిలో వేయండి. గోమూత్రంలో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమూత్రం చాలా పవిత్రమైనది కనుక నీటిలో కొంచెం గోమూత్రం కలపండి. తర్వాత ఈ నీటిలో 1 స్పూన్ పసుపును కూడా వేయండి. చివరిగా మంచి సువాసన వచ్చే అత్తరును 2 చుక్కలు కలపండి. మల్లి లేదా గులాబీ ఇలా ఏ సువాసన వచ్చే అత్తరును అయినా సరే వాడవచ్చు. అత్తరు మీ దగ్గర ఉంటే వేయండి, మీ దగ్గర లేకపోతే వదిలేయండి. వేయకపోయినా పర్వాలేదు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఆ నీటిని బాగా మిక్స్ చేసేయండి. తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం దగ్గరకు వెళ్ళి ఆ గుమ్మం మీద ఈ నీటిని చల్లేయండి. అంటే 2 మామిడి ఆకుల సహాయంతో గుమ్మం మీద చల్లండి. శుభ్రంగా తడిచే వరకు ఆ నీటిని చల్లండి. మిగిలిన నీటిని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మొదట్లో పోసేయండి. రేపు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. అప్పుడు చేయటం కుదరని వారు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు రథ సప్తమి రోజున గుమ్మం ముందు ఈ నీటిని చల్లి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.